నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తున నిశ్శబ్దంగా నల్లటి అంతరిక్షంలో మానవాళి భవిష్యత్తును మార్చేయగల ఒక భయంకరమైన సైనిక రహస్యం దాగి ఉందా? చైనా అత్యంత గోప్యంగా ఉంచుతున్న ఒక అంతరిక్ష నౌక ఇప్పుడు స్పేస్లోకి ఒక వింత వస్తువును విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ నిపుణులను, ఖగోళ శాస్త్రవేత్తలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అసలు స్పేస్లో డ్రాగన్ కంట్రీ ఏం చేస్తోంది? అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఆ షాకింగ్ నిజమేంటో ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చైనాకు చెందిన అత్యంత రహస్య స్పేస్ ప్లేన్ షెన్ లాంగ్, దీనిని అర్థం దైవిక డ్రాగన్ అని, గత ఏడాది డిసెంబర్లో 3వసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఈ స్పేస్ ప్లేన్ ఇప్పటి వరకు ఆర్బిట్లోనే తిరుగుతోంది. అయితే తాజాగా అమెరికా స్పేస్ ఫోర్స్ అంతర్జాతీయ శాటిలైట్ ట్రాకర్లు ఓ షాకింగ్ విషయాన్ని గుర్తించారు. ఈ షెన్లాంగ్ స్పేస్ ప్లేన్ ప్రయాణిస్తున్న కక్షలోనే అకస్మాత్తుగా ఒక అపరిచిత వస్తువును, అంటే మిస్టరీ ఆబ్జెక్ట్, అంతరిక్షంలోకి విడుదల చేసింది. 59884 అనే తాత్కాలిక కోడ్ నెంబర్ ఇవ్వబడిన ఈ వస్తువు అసలు ఎందుకు విడుదల చేయబడింది, దాని పనితీరేంటి అనే విషయాలను చైనా ప్రభుత్వం తీవ్రమైన టాప్ సీక్రెట్గా ఉంచింది. ఈ మిస్టరీ ఆబ్జెక్ట్ విడుదలైనప్పటి నుండి అంతరిక్ష నిపుణుల్లో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. కొందరు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది చైనా ప్రయోగించబోయే ఒక చిన్న ఉపగ్రహం కావచ్చు. తమ స్పేస్ ప్లేన్ను ట్రాక్ చేయడానికి లేదా దానికి సిగ్నల్స్ అందించడానికి దాన్ని వదిలి ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ మిలిటరీ విశ్లేషకులు మాత్రం దీని వెనుక చైనాకి సంబంధించిన పెద్ద సైనిక వ్యూహమే ఉందని భయపడుతున్నారు. భవిష్యత్తులో యుద్ధాలు వస్తే శత్రు దేశాలను, ఉపగ్రహాలను అంతరిక్షంలోనే నిర్వీర్యం చేయడానికి లేదా వాటిని జామ్ చేయడానికి చైనా తయారు చేసిన ఒక యాంటీ శాటిలైట్ ఆయుధం ఇదే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇలాంటి వింత ప్రయోగాలు చైనా చేయడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో 2020, 2022లో జరిగిన ప్రయోగాల్లో కూడా ఈ షెన్లాంగ్ స్పేస్ ప్లేన్ ఇలాగే కొన్ని రహస్య వస్తువులను కక్షలోకి వదిలిపెట్టి వెళ్ళింది. ఆ సమయంలో ఆ వస్తువులు కొన్ని వారాల పాటు అంతరిక్షంలో వింతైన సిగ్నల్స్ విడుదల చేసినట్లు అమెరికా నిపుణులు గుర్తించారు. ఈ ప్రయోగాలు అమెరికాకు చెందిన అత్యంత రహస్య మిలిటరీ స్పేస్ ప్లేన్ X-37Bకి పోటీగా చైనా రూపొందించిందని స్పష్టమవుతుంది. అమెరికా తన స్పేస్ ప్లేన్ను ప్రయోగించిన మరుసటి రోజే చైనా కూడా దీన్ని లాంచ్ చేయడం అంతరిక్షంలో సాగుతున్న తీవ్రమైన కోల్డ్ వార్కు నిదర్శనం. ప్రస్తుతం ఈ రహస్య వస్తువు భూమి చుట్టూ తిరుగుతూ నిరంతరం చైనా నియంత్రణ గదులకు డేటాను పంపుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్షాన్ని సైనికీకరణ చేయడమే చైనా ఆఖరి లక్ష్యమా? ఈ మిస్టరీ ఆబ్జెక్ట్ ద్వారా చైనా ఏ దేశాన్ని టార్గెట్ చేయబోతుంది? అమెరికా స్పేస్ ఫోర్స్ దీనిని ఎలా అడ్డుకోబోతుంది అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్నలు. అంతరిక్షంలో చైనా ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్పై, ఆ మిస్టరీ వస్తువుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.